హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు డైరెక్ట్ దొరకవు. ఎప్పుడైతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా వస్తారో అప్పుడు మాత్రం మీకు అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే డైరెక్ట్ దొరుకుతాయి. ఇలా ఎందుకు ఇచ్చినా మీకు వీడియో లాస్ట్లో చెప్తే, అందుకోసం అయితే మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరైతే ఇంతవరకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ కంటెంట్లు అయితే నేను తీస్తాను. అందుకోసం మేమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే డైరెక్ట్ దొరకవు. ఎప్పుడైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడు మాత్రం మీకైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే టూన్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ టూన్ అనే యాప్ ఇన్స్టాల్ చేస్తే మీకైతే ఇలా చూపెట్టుద్ది ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడ మీకైతే చూపెడతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటో అయితే ఇలా ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎంచుకున్న తర్వాత ఇదైతే మీ ఫేస్ని అయితే ఇలా ఫైండ్ అవుట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇదైతే డాటా అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీ డాటా అనేది ఆన్ చేసి ట్రై అగైన్ మీద క్లిక్ చేయండి. ట్రై అగైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అనేది ఇది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయిన తర్వాత మీ ఇమేజ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీయండి, ఎందుకంటే ఇది డైరెక్ట్ సేవ్ చేయాలంటే మనీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అందుకోసం అయితే మీరైతే దీని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకున్న తర్వాత మీరైతే మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేస్తాను మీకైతే ఇలా చూపెట్టుద్ది. ఇక్కడ వచ్చేసి ఆల్ ఫొటోస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఫొటోస్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే వీడియో స్కిప్ చేయకుండా వస్తే మీకైతే ఏడుందో దొరుకుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీరైతే ఏదైతే పిఎన్జీ అయితే ఎంచుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్, ఆ పిఎన్జీ అయితే ఎంచుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ అయితే ఈ పిఎన్జీ అయితే ఎంచుకుంటున్నా ఫ్రెండ్స్, ఓకేనా. అంటే మీరు కింద ఏది పెట్టాలనుకుంటున్నారో అదైతే ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎగ్జాంపుల్ అయితే నేనైతే ఇదైతే ఎంచుకున్నా ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఎంచుకున్న తర్వాత దీని సైజ్ అనేది మెల్లగా ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా దీని సైజ్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు రైట్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ సైడ్, ఈ రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ రైట్ సింబల్ మీరు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇవరక మీరు సేవ్ అనేది చేసుకున్నారు కదా ఫ్రెండ్స్, అదైతే ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఎంచుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్రోప్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. క్రోప్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని సైజ్ అనేది అయితే ఓన్లీ మీ హెడ్ మందం అయితే ఈ విధంగా మీరైతే దీని అయితే అడ్జస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. హెడ్ మందం ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత రైట్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్స్ మీద చేసిన తర్వాత ఎరేజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఈ సైడ్కి ఇదంతా ఉంది కదా ఇదంతా అయితే ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అయితే ఎరేజ్ చేసి అయితే మీకు అయితే చూపెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మీరు అయితే ఈ విధంగా ఎరేజ్ అనేది చేసుకున్న తర్వాత రైట్స్ అనేది ఇవ్వండి. తర్వాత మీకైతే దీని సైజ్ అనేది మీ హెడ్ ఒక పిఎన్జీ సైజ్ ఉంది కదా, దాన్ని అనేది మీ బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేశారు కదా ఇమేజ్కి అనుకూలంగా ఇట్లనైతే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా ఈ విధంగా మీ ఇమేజ్కు తగ్గట్టు ఇలానైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత కిందికి రండి. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది ఒక +5 పెంచండి. సాచురేషన్ అనేది కూడా ఒక +60, 70 అలా పెంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. పెంచుకున్న తర్వాత రైట్స్ అనేది ఇవ్వండి. తర్వాత మీకైతే అనుకూలంగా ఇలా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత రైట్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓవరాల్ 100% అయితే మీ ఎడిట్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. 100% అయితే వీడియో మీకు నచ్చింది అనుకున్నా ఫ్రెండ్స్. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కిందికి వెళ్ళాను ఫ్రెండ్స్. కిందికి వెళ్ళిన తర్వాత డీజే మూవీ పోస్టర్ ఎడిటింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లాస్ట్కి రండి ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చిన తర్వాత కార్టూన్ ఫోటో బ్యాక్గ్రౌండ్స్ అయితే యాడ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వీడియో లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అకౌంట్ అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇలా ఎందుకు ఇస్తున్నానంటే మీరు అయితే అందరూ బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, అందుకోసం అయితే నేను బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇలా ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. 100% అయితే ఈ వీడియో మీకు నచ్చిన కూడా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ కుంటి. జై హింద్.